నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అద్భుతమైన చారిత్రక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. నమస్కారమండి. అవును, ఇది చరిత్రకారులకు దశాబ్దాలుగా అంతుచిక్కని ఒక పెద్ద పజిల్ లాంటి విషయం. మన ముందున్న ప్రధాన చర్చనీయాంశం విముక్తి మగ్గ అనే ఒక అత్యంత ప్రాచీనమైన గ్రంథం. ఈ గ్రంథమసలు పాలీ భాషలో రాయబడిందా లేక సంస్కృతంలోనా అని. కరెక్ట్. 6వ శతాబ్దంలో సంఘపాల అనే ఒక అనువాదకుడు ఈ గ్రంథాన్ని చైనీస్ భాషలోకి అనువదించారు కదా. అవును. అయితే మన ముందున్న మూలాలు ఆ చైనీస్ అనువాదాన్ని, అందులో దొర్లిన తప్పులను విశ్లేషించిన కొన్ని లోతైన పరిశోధనా పత్రాలు. ఈ పరిశోధనల ఆధారంగా అసలు ఆ విముక్తి మగ్గా గ్రంథం ఖచ్చితంగా పాలి భాషలోనే ఉండి తీరాలి అని నిరూపించే ప్రయత్నాన్ని మనమిక్కడ చూడబోతున్నాం. అంతేకాకుండా త్రిపిటకలోని బుద్ధుని బోధనలను అర్థం చేసుకోవడంలో భాషాపరమైన చిన్న అపార్థాలు ఎంత పెద్ద తప్పులకు దారితీస్తాయో కూడా తెలుసుకోబోతున్నాం. నిజమే. ఒక భాష నుండి మరొక భాషలోకి, అందులోనూ ఇంత లోతైన తాత్విక విషయాలను అనువదించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. అవును. అంటే ఇక్కడ జరిగిన తప్పులేవో చిన్న వ్యాకరణ దోషాలు కావు. ఒకే ఒక అక్షరం లేదా ఒక శబ్దం తప్పుగా చదవడం వల్ల ఒక భిక్షువు సాధన ఎంతలా దారి తప్పిపోతుందో మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఒక డిటెక్టివ్ పజల్ను విప్పినట్లుగా ఉంటుంది ఈ విశ్లేషణ. ముందుగా మనం పాలి భాషతో ఉన్న ఆ చారిత్రక అనుసంధానాన్ని చూడాలి. ఆ మూలాలను చూస్తే విముక్తి మగ్గ గ్రంథంలోని, త్రిపిటకాలలోని విభంగ పటిసంవిదామగ్గ, అంగుత్తర నికాయాలాంటి గ్రంథాల నుండి అనేక వాక్యాలు ఉన్నవి ఉన్నట్లుగా తీసుకున్నారు. అవును, ఆ వాక్య నిర్మాణాలు నేరుగా పాలి భాషలోని వాక్యాలనే పోలి ఉన్నాయి. దీనిని బట్టి ఆ గ్రంథం పాలి భాషలోనే రాశారు అనడానికి ఒక బలమైన ప్రాథమిక అంచనా మనకు దొరుకుతుంది. దీనికి తోడు చారిత్రక ఆధారాలనొకసారి పరిశీలిస్తే ఆ కాలంలో అభయగిరి విహారానికి చెందినవారు ఈ విముక్తి మగ్గను వాడేవారు కదా. అవునండి. అప్పట్లో ఆ అభయగిరి విహారానికి ప్రత్యర్థులుగా మహావిహార వర్గం వారు ఉండేవారు. వాళ్ల మధ్య సిద్ధాంతపరమైన చర్చలు చాలా తీవ్రంగా జరిగేవి. ఒకవేళ అభయగిరి విహారం వారు తమ పవిత్ర గ్రంథాలను పాలీ భాష కాకుండా వేరే భాషలో అంటే సంస్కృతంలో వాడి ఉంటే ఆ మహావిహార వర్గం వారు ఊరుకునేవారు కాదు. ఖచ్చితంగా. వారిని తీవ్రంగా విమర్శించి ఉండేవారు. వారి వాదనలను తప్పుబట్టి ఉండేవారు. కాని చరిత్రలో అలాంటి విమర్శలు ఎక్కడా నమోదు కాలేదు. అంటే శత్రువుల మౌనమే ఇక్కడ అతిపెద్ద సాక్ష్యమన్నమాట. నిజమే. అయితే కేవలం చరిత్ర మాత్రమే కాదు, భాషాపరమైన ఆధారాలు కూడా ఈ వాదనను బలంగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా పదాల లిప్యంతరీకరణ విధానం చూస్తే ఆ లిప్యంతరీకరణ పాయింటు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శరీరంలోని క్రిముల గురించి ఈ గ్రంథంలో వివరించేటప్పుడు వాడిన పదాలు పాలి భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. అవును. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పాలి భాషలో సింహ అంటే లాలాజలం లేదా కఫం అని అర్థం. అదే పదానికి సంస్కృతంలో శ్లేష్మ అని అంటారు. అయితే చైనీస్ అనువాదకుడు ఆ పదాన్ని సెమిక అని రాశారు. కరెక్ట్. ఆ సెమిక అనే పదం నేరుగా పాలి భాషలోని సింహ శబ్దానికి చాలా దగ్గరగా ఉంది, కాని సంస్కృత పదమైన శ్లేష్మ శబ్దానికి ఏమాత్రం పొంతనలేదు. ఉండి ఉంటే చైనీస్ భాషలో ఆ పదాన్ని శ్లేష్మ శబ్దానికి దగ్గరగా ఉండేలా రాసి ఉండేవారు. అవునండి. ఇలాంటి సూక్ష్మమైన అక్షరాల కూర్పులే అనువాదకుడు చదివిన మూలపత్రం పాలి భాషలోనే ఉందనే వాదనకు తిరుగులేని ఆధారాలు. ఇక్కడే ఈ కథలో అసలైన మలుపొస్తుంది. అనువాదకుడు సంఘపాల నేపథ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ మూలాలను బట్టి చూస్తే ఆయనకు పాలి భాష కంటే సంస్కృతమే ఎక్కువగా తెలుసు అని స్పష్టమవుతోంది. ఆ సంస్కృత ప్రభావం వల్లే పాలి పదాలను చూసినప్పుడు వాటికి దగ్గరగా వినిపించే సంస్కృత పదాలుగా ఆయన పొరబడ్డారు. దీనివల్ల త్రిపిటకాల బోధనలలో ఎలాంటి అనువాద దోషాలు దొర్లాయో చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఉదాహరణకు ధమ్మపదలోని సదోస అనే పదాన్నే తీసుకుందాం. పాలి భాషలో సదోస అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి కోపంతో కూడినది, రెండవది లోపంతో కూడినది. త్రిపిటకాలలో దీనిని ఒక వ్యక్తిలోని లోపాన్ని సూచించడానికి వాడారు. ఒక భిక్షువు తన సాధనలో తన లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి అనేది అక్కడ అసలు ఉద్దేశ్యం. కాని ఇక్కడే ఆయన సంస్కృత నేపథ్యం అడ్డుపడింది. సంఘపాల దానిని సంస్కృత పదమైన సద్వేషగా భావించారు. సద్వేష అంటే ద్వేషంతో లేదా కోపంతో కూడిందని అర్థం కదా. ఖచ్చితంగా.
ఈ ఒక్క పొరపాటు వల్ల ఒక మానసికమైన లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన లోతైన బోధన కాస్త కేవలం కోపాన్ని మాత్రమే సూచించేదిగా మారిపోయింది. అంటే ఒక భిక్షువు తనలో ఉన్న ఏదొక చిన్న లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన ఫోట తనలో కోపముందేమో అని వెతుక్కునే పరిస్థితికి ఆ అనువాదం దారితీసిందా? అవునండి. ఆ తప్పు అక్కడితో ఆగలేదు. ఉదాన గ్రంథం నుండి తీసుకున్న మరొక ఉదాహరణ చూస్తే ఒక తప్పు ఎంత విచిత్రమైన అర్థానికి దారితీస్తుందో తెలుస్తుంది. దహేత అనే పదం గురించి కదా. పాలి భాషలో దహేత అంటే పరిగణించడం లేదా ఒకలాగే అనుకోవడమని అర్థం కదా. అవును. ఆ వాక్యం అసలు అర్థమేమిటంటే మిమ్మల్ని మీరు లేదా ఇతరులను ఒకలాగే పరిగణించవద్దు అని. ఇది అహంకారాన్ని వదిలిపెట్టమని చెప్పే ఒక లోతైన తాత్విక బోధన. కాని దాన్ని ఆయన దహతి అనే సంస్కృత పదంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. సంస్కృతంలో దహతి అంటే దహించడం లేదా కాల్చివేయడం. ఒకసారి దీని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఇతరులతో సమానంగా పరిగణించవద్దు అనే వాక్యం కాస్త తనను తాను లేదా ఇతరులను దహించుకోవద్దు అని మారిపోయింది. ఒక తాత్విక సూచన భౌతికంగా మనుషులను కాల్చుకోవద్దు అనే వింత ఆదేశంగా మారిపోవటం నిజంగా విడ్డూరమే. అదేవిధంగా భౌతికమైన విషయాల గురించి మాట్లాడుకుంటే బోధిసత్వుడు జ్ఞానోదయం కోసం చేసిన ప్రయత్నంలో కూడా ఒక పెద్ద వక్రీకరణ జరిగింది. అవును. మూలగ్రంథంలో నిరంజనా నదీ తీరంలో అని చాలా స్పష్టంగా ఉంది. పాలీ భాషలో తీరే అంటే తీరంలో లేదా ఒడ్డున అని అర్థం. జ్ఞానోదయం కోసం ఆయన ఆ నదీ తీరంలో ప్రశాంతంగా కూర్చున్నారు అనేది వాస్తవం. కాని ఇక్కడ కూడా ఆ సంస్కృత ప్రభావం వల్ల తప్పు జరిగింది. పాలీ పదం తీరే ని చూసి ఆయన సంస్కృత ధాతువైన త్రాగా భావించారు. త్రా అంటే దాటడం అని అర్థం కదా. అవునండి. దాంతో నది తీరంలో కూర్చున్నాడు అనే వాస్తవం నదిని దాటాడు అని మారిపోయిందన్నమాట. అంటే ఆయన ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న చిత్రాన్ని కాస్త ఒక నదిని ఈదుకుంటూ వెళ్తున్న చిత్రంగా మార్చేశారన్నమాట. చారిత్రక తాత్విక వక్రీకరణలు. కాని ప్రకృతి మూలకాల గురించిన త్రిపిటక జ్ఞానం కూడా ఎలా తలకిందులైందో చూస్తే ఈ విశ్లేషణ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నిజమేనండి. అభిధమ్మ మూలాలను పరిశీలిస్తే అందులో గాలి మూలకం యొక్క లక్షణాన్ని విత్తంభన అని చెప్పారు. పాలి భాషలో విత్తంభన అంటే విస్తరించడం. గాలి ఎప్పుడూ వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి అది శాస్త్రీయంగా చాలా ఖచ్చితమైన వివరణ. కాని సంఘపాల దాన్ని ఎలా మార్చేశారో చూద్దాం. ఒక భిక్షువు తన ధ్యానంలో ప్రకృతిలోని మూలకాల మీద దృష్టి పెట్టినప్పుడు ఆ మూలకాల లక్షణాలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాని పాలిలోని విత్తంబన అనే పదాన్ని సంఘపాల సంస్కృతంలోని ఉపస్తంభనగా చదివారు. సంస్కృతంలో ఉపస్తంభన అంటే మద్దతివ్వడం లేదా నిలబెట్టడమని కదా. కరెక్ట్. త్రిపిటకాల ప్రకారం మద్దతు ఇవ్వడం అనేది భూమి మూలకం యొక్క లక్షణం. గాలికి ఎప్పుడూ ఆ లక్షణం ఉండదు. అంటే ఈ ఒక్క అనువాద దోషం వల్ల గాలికి భూమి లక్షణాన్ని ఆపాదించినట్లు అయింది. ప్రకృతి మూలకాల గురించిన త్రిపిటకాల జ్ఞానాన్ని ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే విషయం. అవును. గాలికి భూమి లక్షణాన్ని ఇవ్వడమంటే గాలి మీద నిలబడచ్చు అని చెప్పినంత విచిత్రంగా ఉంది. ఇలాంటిదే మరొక వింతైన మార్పు ఉంది. పర్వతాలను ఏకంగా దేవతలుగా మార్చేసిన ఆ తప్పు గురించి చెప్పండి. అది వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. పాలీ భాషలో మరు అంటే దేవతలు అని అర్థం. త్రిపిటకాలలో ఒకచోట 80,000 కల్పాలపాటు జీవించే దేవతలు అని ఒక ప్రస్తావనుంది. దేవతలు కల్పాలపాటు జీలిస్తారు అనేది ఆ బోధనలో ఉన్న ఒక నమ్మకం. కల్పం అనేది ఒక అతి పెద్ద కాలమానం. కాని ఈ వాక్యం అనువాదంలోకొచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. పాలీ భాషలో మరు అంటే దేవతలు. కాని సంఘపాల మెదడులో ఉన్న సంస్కృత నిఘంటువు ప్రకారం మరు అంటే పర్వతం లేదా ఎడారి. తన సంస్కృత పరిజ్ఞానంతో ఆయన ఆ పదాన్ని పర్వతం అని అనువదించారు. ఫలితంగా ఏమైంది? 80,000 కల్పాలపాటు జీవించే దేవతలు కాస్త 80,000 కల్పాల పర్వతాలు మరియు సముద్రాలుగా మారిపోయింది. పర్వతాలు జీవిస్తాయి అనడం ఏమాత్రం అర్థంలేని విషయం. వాటికి ప్రాణం ఉండదు కదా. ఒకసారి ఆ చైనీస్ భిక్షువుల పరిస్థితి ఊహించండి. వాళ్ళు 100 ఏళ్లపాటు బతికే పర్వతాలెక్కడున్నాయా అని గందరగోళపడుంటారు. ఇక ఒక భిక్షువు సాధనకు సంబంధించిన అతి ముఖ్యమైన నియమం గురించి చూస్తే మరీ ప్రమాదకరమైన తప్పు జరిగింది. పస్ససుఖ గురించి కదా మీరనేది? త్రిపిటకాలలో భిక్షువులు పాటించవలసిన వినయ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అవును. ఒక భిక్షువు విశ్రాంతి తీసుకునేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కలిగే సాధారణ సుఖాన్ని పస్ససుఖ అంటారు. పాలీ భాషలో పస్స అంటే పక్కన లేదా పార్శ్వం. కాని ఒక భిక్షువు సాధన అనేది
ప్రాపంచిక సుఖాలను, భౌతిక సుఖాలను విడిచిపెట్టడం మీద ఆధారపడి ఉంటుంది. సంఘపాల ఆ పాలీలోని పస్సా అనే పదాన్ని ఫస్సా లేదా సంస్కృత పదమైన స్పర్శగా చదవారు. స్పర్శ అంటే భౌతికమైన స్పర్శ వల్ల కలిగే సుఖం అనే అర్థం వస్తుంది. శారీరక స్పర్శ సుఖాలను పూర్తిగా దూరంగా ఉంచాలని త్రిపిటకాలు పదే పదే బోధిస్తాయి. అలాంటిది అలిసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడమనే చర్యను స్పర్శ సుఖంగా అనువదించడం వల్ల ఆ వాక్యం అర్థం ఎంత వ్యతిరేకంగా మారిపోయిందో చూడండి. భిక్షువులు పాటించాల్సిన పవిత్రతనే భావన ఈ యొక్క తప్పు వల్ల దారి తప్పింది. దీన్ని చదివిన వారు త్రిపిటకాల్లో స్పర్శ సుఖాన్ని అనుభవించమని రాసి ఉంది అని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఖచ్చితంగా. అయితే ఇంతవరకు మనం చూసినవన్నీ ఆయన మెదడులో ఉన్న సంస్కృత ప్రభావం వల్ల జరిగిన తప్పులే. కాని ఈ పొరపాట్లకు కేవలం భాషా పరిజ్ఞానం మాత్రమే కాదు, ఆనాటి భౌతిక పరిస్థితులు కూడా ఒక కారణం. అంటే ఆనాటి తాళపత్ర గ్రంథాల పరిస్థితి అంటారా? ప్రాచీన కాలంలో ఆ పత్రాలలో పదాల మధ్య ఎలాంటి ఖాళీలు ఉండేవి కాదు కదా? అవునండి. అలాగే వాక్యం ఎక్కడ ముగుస్తుందో చెప్పడానికి విరామచిహ్నాలు ఉండేవి కాదు. అక్షరాలన్నీ ఒకదానికొకటి కలిసిపోయి ఉండేవి. ఆ భౌతికమైన ఇబ్బందులే పదాలను విడదీయడంలో సంధిదోషాలకు దారితీశాయి. ఒక చిన్న నూనె దీపం వెలుతురులో వాటిని చదవడం నిజంగా కష్టమే. మూలాలలో కుశల వ్యాకతే అనే పదం గురించి మంచి ఉదాహరణ ఉంది. దానిని వ్యాకరణబద్ధంగా విడదీస్తే కుశల మరియు అవ్యాకతే అని వస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం అవ్యాకతే అంటే ఇంకా నిర్ధారించబడనిది అని అర్థం. కాని సంగపాల ఆ పత్రాలను చదువుతున్నప్పుడు ఆ పదాన్ని కుశల మరియు వ్యాకతేగా విడదీశారు. వ్యాకతే అంటే నిర్ధారించబడినది అని అర్థం కదా. అంటే పాజిటివ్ పదం కాస్త నెగటివ్ పదంగా మారిపోయింది. సరైన మార్గదర్శకత్వం లేకుండా చదవడం వల్ల పదాల అర్థాలు పూర్తిగా వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోయాయి. ఈ సంధిదోషాలకు తోడు వినయ నియమాలలో మరొక ముఖ్యమైన పొరపాటు కూడా జరిగింది. భిక్షువు పాటించవలసిన ప్రాథమిక క్రమశిక్షణ లేదా చిన్న నియమాలను సూచించడానికి అభిసమాచాలిక అనే పదాన్ని వాడుతారు. ఇది ఒక నియమావళి. కాని అనువాదకుడు ఆ పదాన్ని విడదీసిన విధానం చూస్తే ఆయనకు ఆ గ్రంథం అసలు ఉద్దేశం అర్థం కాలేదేమో అనిపిస్తోంది. ఆయన దానిని సమాచారిక అని తప్పుగా విడదీశారు. అలా విడదీయడం వల్ల దానికి తోటి సాధకుడు అని అర్థమొస్తుందని ఆయన భావించారు. ఒక భిక్షువు పాటించాల్సిన నియమావళిని ఒక తోటి భిక్షువుగా మార్చేయడమనేది చాలా ప్రాథమికమైన పొరపాటు. త్రిపిటకాలలో వాడే పారిభాషిక పదాలపై ఆయనకున్న అవగాహన లోపాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఈ పదం ఎక్కువగా థేరవాద సంప్రదాయంలో వాడతారు కాబట్టి బహుశా ఆయనకు ఆ సంప్రదాయంతో అంత పరిచయం లేకపోవడం వల్లే ఈ తప్పు జరిగి ఉంటుంది. ఆ సంప్రదాయాల పట్ల అవగాహన లోపం అనగానే చివరగా ఇంకొక ముఖ్యమైన దోషం గురించి ప్రస్తావించాలి. అదే పెటోకోపదేశ అనే పదాన్ని ఆయన అనువదించిన విధానం. వాస్తవానికి పెటోకోపదేశ అనేది త్రిపిటకాల ఆధారంగా రాయబడిన ఒక ప్రత్యేకమైన గ్రంథం పేరు. దాన్ని ఇన్నది ఉన్నట్లుగానే వాడాలి కదా. అవును. కాని సంగపాల ఆ గ్రంథం పేరుని యథాతథంగా వాడకుండా అందులో ఉన్న పెట్టక అనే పదాన్ని చూసి దానిని నేరుగా త్రిపిటకాలు అని సాధారణీకరించి అనువదించారు. ఒక నిర్దిష్టమైన గ్రంథం నుండి తీసుకున్న ఉదాహరణను ఏకంగా మొత్తం త్రిపిటకాల నుండి తీసుకున్నట్లుగా రాయడం సమాచారాన్ని వక్రీకరించడమే అవుతుంది. ఖచ్చితంగా. దక్షిణ భారత మరియు సింహళ ప్రాంతాల సంప్రదాయాల పట్ల, ఆయా ప్రాంతాలలో వాడే నిర్దిష్ట గ్రంథాల పట్ల అనువాదకుడికి సరైన భౌగోళిక సాహిత్య జ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఇవన్నీ వింటుంటే పాలీ మూలాలకు ఆ చైనీస్ అనువాదానికి ఎంత పెద్ద అగాధముందో అర్థమవుతుంది. ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సారాంశంగా చూస్తే సంఘపాల చేసిన ఈ తప్పులన్నీ ఏవో ఒకసారి అనుకోకుండా జరిగినవి కావు. అవునండి. ఇవన్నీ ఆయన సంస్కృత నేపథ్యం వల్ల ఒక పద్ధతి ప్రకారం జరిగిన తప్పులు. ఈ అనువాద దోషాలన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఒక భాషాపరమైన వేలిముద్రలాంటివి. ఒక సంఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలు నిజాన్ని ఎలా బయటపెడతాయో ఈ తప్పులన్నీ విముక్తిమగ్గ అసలు గ్రంథం ఖచ్చితంగా పాలీ భాషలోనే ఉందనడానికి సజీవ సాక్ష్యాలన్నమాట. నిజమే. అనువాదకుడు ఆ పాలీ పదాలను తన మెదడులో ఉన్న సంస్కృత అద్దం గుండా చూడటం వల్లే ఇన్ని తప్పులు దొర్లాయి. ఇన్ని విషయాలు నేర్చుకున్నాక ఒక భిక్షువు పాటించాల్సిన త్రిపిటకాలలోని లోతైన తాత్విక బోధనల అర్థం కేవలం ఒక అక్షరం లేదా ధ్వని మారడం వల్ల ఎలా తలకిందులవుతుందో మనం గమనించాం. కోపం లోపంగా మారడం, దేవతలు పర్వతాలుగా మారడం, సాధారణ విశ్రాంతి అనేది భౌతిక సుఖంగా వక్రీకరించబడటం, ఇవన్నీ చూస్తే
మూలాలను మరియు వాటి అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో స్పష్టమవుతుంది. ఏ సమాచారాన్నైనా మూలాలను పరిశీలించకుండా నమ్మకూడదు అనేదానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. భాష అనేది ఒక వంతెన లాంటిది. ఆ వంతెన నిర్మాణంలో చిన్న లోపమున్నా మనం చేరుకోవలసిన గమ్యం పూర్తిగా మారిపోతుంది కదా. ఖచ్చితంగా. గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే మనం సత్యాన్ని చేరుకోగలం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త కోణంలో ఆలోచించడానికి ఒక అంశాన్నిక్కడ ప్రస్తావించాలి. 6వ శతాబ్దంలో జరిగిన ఒక చిన్న అనుమాదలోపం వందల సంవత్సరాల పాటు ఎంతోమంది భిక్షువుల అవగాహనను మార్చేసింది. అవును. ఆ ఒక్క పొరపాటు చరిత్రను ఎలా మలుపు తిప్పిందో మనం చూశాం. అలాంటప్పుడు చరిత్రలో మనం ఈరోజు గుడ్డిగా నమ్ముతున్న మరిన్ని ప్రాచీన గ్రంథాలు ఇలాంటి భాషాపరమైన అపార్థాల పునాదుల మీద నిలబడి ఉన్నాయో కదా. మనకు తెలియకుండానే ఇంకెన్ని అసలు నిజాలు ఆ అనువాదాల్లో దాగిపోయాయో. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.